राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैठारे। सब सुख लहे तुम्हारी शरण, तुम रक्षक काहू को डरना। आपन तेजी सम्हारो आपै, तीनों लोक हाँकते कापे। भूत पिशाच निकट नहीं आवै, महावीर जप नाम सुनावै। नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट ते हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावै, तासु अमित जीवन फल पावै। चारों युग परताप तुम्हारा, है परसिद्धि जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दास। तुम्हारे भजन राम को पावै, जन्म जन्म के दुख बिसरावै। अंत काल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई। संकट हटई मिटई सब पीरा, जो सुमिरई हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। यह शतवार पाठ कर जोई, छूट ही बंदी महासुख होई। जो यह पढ़ई हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, की जयनाथ हृदय मह डेरा। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। ఈ రోజుల్లో విదేశాలకు వెళ్ళడం అనేది సర్వసాధారణమైపోయింది. పిల్లలు విదేశాల్లో ఉంటారు, లేకపోతే దూరాభారాల్లో ఉంటారు. తల్లిదండ్రులు ఏమో ఇక్కడ ఉంటున్నారు. వారి యొక్క యోగక్షేమాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వారు అన్ని విషయాలు చెప్పట్లేదు. అయినప్పటికీ వారికి అన్ని విధాల సంరక్షణ కావాలి అని చెప్పని మనం కోరుకుంటున్నాం. అటువంటి సందర్భాల్లో ఏం చేయవచ్చు అంటే, ఇదిగో ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చాలా చక్కగా భవ్యంగా ఉపయోగపడుతుంది. ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలో మనకి ఓం నారసింహ వపుషయ నమః అనబడేటువంటి ఒక నామం ఉంది. ఓం నారసింహ వపుషయ నమః. ఇది చాలా అద్భుతమైనటువంటి నామం. ఈ నామాన్ని గనక రోజు కూడా ఒక 1000 సార్లకి తగ్గకుండా జపం చేస్తూ ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నామో వారిని మనసులో ఒక్కసారిగా భావన చేసి, పరమాత్మ వీరిని సంరక్షించని చెప్పి నమస్కారం చేసుకొని ఓం నారసింహ వపుషయ నమః, ఓం నారసింహ వపుషయ నమః, ఓం నారసింహ వపుషయ నమః అంటూ రోజుకి 1000 సార్లు కనుక జపం చేస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా వారు సంరక్షింపబడతారు. లేదు వారికి అక్కడ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఏదైనా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, మనం ఇక్కడుండి వారి కోసం ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఓం నారసింహ వపుషయ నమః అనేటువంటి నామాన్ని విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి ప్రతి శ్లోకానికి కూడా ముందు వెనకగా చేర్చి దీన్ని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా అటువంటి దోషాల నుంచి వారు త్వరగా బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అయితే ఇలా సంపుటీకరణ చేసేటప్పుడు ఇన్ని రోజులని కాకుండా కొంతకాలం పాటు కనీసం ఒక 27 రోజుల పాటు నక్షత్ర సంఖ్యగా కనీసం 27 రోజుల పాటు చేసినట్లయితే
మంచి ఫలితాలను మనం పొందవచ్చు. ఓం నారసింహోపిషే నమః. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవన్నాథః. ఓం నారసింహోపిషే నమః. మళ్ళీ ఓం నారసింహోపిషే నమః. దాని తర్వాత శ్లోకం. ఇట్లా విష్ణు సహస్రనామం అంతా పారాయణ చేసినట్లయితే కనుక త్వరగా మనకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి మహత్వపూర్ణమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వరేత ప్రజాభవః అధః సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శనః అజః సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుతః వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిసృతః వసుర్వసుమనః సత్యః సమాత్మా సంమితః సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః సర్వగः సర్వవిద్వానుర్విశ్వక్సేనో జనార్దనः వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్టశ్చతుర్భుజः భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘः శుచిరూర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమః వేద్యో వైద్యः సదా యోగి వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః. మన నిత్య దైనందిన జీవితంలో మనకి లలితా సహస్రనామ స్తోత్రం ఏ ప్రకారంగా ఉపకరిస్తుందో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు కలుగుతున్నప్పుడు అందులో నుండి మనం ఉపశమనం పొందడానికి గాను ఉపకరించేటువంటి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి భవ్యమైనటువంటి నామాన్ని గురించి తెలుసుకుందాం. వాస్తవానికి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటిది 2 నామాల యొక్క సమాహారం. మహాయాగ క్రమారాధ్య, మహాభైరవ పూజిత. ఈ రెండు నామాలు. కానీ ఈ రెండింటినీ కలిపి ప్రతిరోజు కూడా మహాయాగ క్రమారాధ్య, మహాభైరవ పూజిత, మహాయాగ క్రమారాధ్య, మహాభైరవ పూజిత, మహాయాగ క్రమారాధ్య, మహాభైరవ పూజిత అంటూ 108 సార్లకి తగ్గకుండా, కుదిరితే 1000 సార్లుగా మనకు ఉండేటువంటి ఇబ్బందిని బట్టి కనుక నిత్యం జపం చేస్తూ వచ్చినట్లయితే అనారోగ్య సమస్యలు త్వరగా ఉపశమనించడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇది ప్రధానంగా ఎవరికైతే తీవ్రమైనటువంటి అనారోగ్యాలు కలుగుతున్నాయో, లేకపోతే దీర్ఘకాలికమైన అనారోగ్యాలు ఉంటున్నాయో వాళ్ళకి షుగర్ లాంటి ఇబ్బందులు ఉండి దెబ్బ తగిలింది, అది పుండు పడుతోంది, తగ్గట్లేదు అలా అనుకుంటున్నటువంటి సందర్భాల్లో, క్యాన్సర్ వచ్చి వాళ్ళకి రేడియేషన్ లాంటివి ఇస్తున్నారు అని అనుకునేటువంటి సందర్భాలలో ఈ మహాయాగ క్రమారాధ్య, మహాభైరవ పూజిత అనేటువంటి నామాలు రెండింటిని కూడా కలిపి కనుక రోజుకి 1000 సార్లుగా కానీ కనీసం 108 సార్లుగా తక్కువగా కాకుండా కానీ జపం చేస్తూ వచ్చినట్లయితే కనుక ఇటువంటి తీవ్రమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ షుగర్కు సంబంధించినటువంటి వ్యాధితో బాధపడేటువంటి వారు, అదే ప్రకారంగా థైరాయిడ్తో ఇబ్బంది పడేటువంటి వారు కనుక ఈ నామాన్ని జపం చేస్తూ వచ్చినట్లయితే వీటిని కంట్రోల్లో అట్టిపెట్టుకోవడానికి ఈ నామం చాలా చక్కగా సహకరిస్తుంది. అంతటి అద్భుతమైనటువంటి నామమే మహాయాగ క్రమారాధ్య, మహాభైరవ పూజిత. కనుక ఈ నామాన్ని జపిద్దాం, అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగి వర్ధిల్లుదాం. అదే ప్రకారంగా మనం ప్రతిరోజు కూడా ఏ వృక్షాలను పూజించినట్లయితే మనకి ఎటువంటి యోగాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున ఎవరికైతే శ్వాస సంబంధమైన అనారోగ్యాలు కలుగుతున్నాయో వారికి ఈ శ్వాస సంబంధమైన అనారోగ్యాల నుంచి బయటపడడానికి ఉపకరించేటువంటిది, అదే ప్రకారంగా శ్వాసని కాకుండా అసలు ఏ అనారోగ్యమైనా సరే త్వరగా కొంతవరకు మనకు ఉపశమించడానికి గాను ఉపకరించేటువంటి వృక్షం ఏది, దాని దగ్గరికి వెళ్ళి మనం ఆచరించవలసిన పరిహారం ఏమిటో తెలుసుకుందాం. ఇటువంటి వాటన్నిటికి కూడా మనకు ఉపకరించేటువంటిది తెల్ల జిల్లేడు చెట్టు, శ్వేతార్కము. ఈ తెల్ల జిల్లేడు చెట్టులో సాక్షాత్తు రవి సంబంధమైనటువంటి శక్తి అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది కనుక ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పబడుతున్నటువంటి కారణం చేత సూర్యుడి అనుగ్రహం ఉంటేనే ఆరోగ్యం కలుగుతుంది కనుక ఆదివారం ఉన్నటువంటి రోజున ఈ తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ తెల్ల జిల్లేడు చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేయాలి. అంటే బాగా చెప్పారు, తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడ దొరుకుతుంది, మాకు సమీపంలో లేదు కదా అనుకుంటే తెల్ల జిల్లేడు చెట్టు లేకపోతే కనీసం ఎర్ర జిల్లేడు చెట్టు దగ్గరికైనా సరే వెళ్ళి ఆ జిల్లేడు చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేసి దానికి ఉండేటువంటి పూలు కోసుకొని, 1గా కానీ 2గా కానీ పూలు కోసుకొని వాటిని తీసుకువెళ్ళి శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడి మీద ఉంచి నమస్కారం చేసుకోవాలి.